హాయ్ అండి. గత క్లాస్లో మనం గ్లోబల్ వార్మింగ్ అంటే చూసాము. దానికి కారణమైనటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి కూడా మనం చూసాం. అలాగే ఇప్పుడు ఏంటంటే వాటి యొక్క రిపోర్ట్స్ ఐపీసీసీ, అందులో భాగంగా ఐపీసీసీ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్స్ కొన్ని చూసాం. మరికొన్ని ఇంకా కంటిన్యూషన్ ఉన్నాయన్నమాట, అవి కూడా చూద్దాం. అయితే ఇందులో భాగంగా మనకి ఇంకా కంటిన్యూషన్ రిపోర్ట్స్ ఏమున్నాయి అంటే, ఇంకా కంటిన్యూషన్ రిపోర్ట్ మనం చూసుకుంటే ఇంపార్టెంట్, ఈ యొక్క ఐపీసీసీ అనేటటువంటిది మనకి ఈ ఐపీసీసీ అనేటటువంటిది ఒక 220 సంవత్సరాలు డేటా తీసుకుందనమాట. ఈ యొక్క డేటా తీసుకొని విజువలైజ్ చేసింది అనమాట. అంతా ఒక స్టాండర్డ్ ఫార్మెట్లో తయారు చేసింది అనమాట ఈ యొక్క ఐపీసీసీ. ఈ యొక్క ట్రోపోస్ఫియర్లోకి మనకి ఈ యొక్క ట్రోపోస్ఫియర్లోకి మనకి కార్బన్ డయాక్సైడ్ అనేటటువంటిది ఎంత విడుదలయ్యింది గత 220 సంవత్సరాలు, అలాగే వచ్చేటటువంటి సంవత్సరాలు అంచనా వేసింది అనమాట. మనం ఏం చెప్పుకున్నాం, ఐపీసీసీ అంటే ఇది అంచనా వేసేటటువంటి సంస్థ మరియు మానవ కార్యకలాపాల వల్ల భవిష్యత్తులో వచ్చేటటువంటి ముప్పును ప్రపంచ ప్రభుత్వాలకి అందజేస్తుంది, అదే దీని యొక్క లక్ష్యం అని చెప్పుకున్నాం. అయితే ఇందులోని భాగంగా మనం ఈ యొక్క ఏ తేదీల్ని విడుదల చేసింది ఆ యొక్క ఇయర్ చూద్దాం. అలాగే పర్సంటేజ్ ఎంత, కార్బన్ డైఆక్సైడ్ యొక్క పర్సంటేజ్ ఎంత, దాని యొక్క పర్టిక్యులేట్ పార్ట్స్ పర్ మిలియన్స్, ఒక పార్ట్స్ పర్ మిలియన్లో దాని యొక్క రేట్ ఎలా ఉంది, ఇది మనం చూద్దాం. 1885 ఆ సంవత్సరంలో మనకి ఎంత శాతం ఉంది కార్బన్ డైఆక్సైడ్? చాలా తక్కువ, 0.021 ఉందన్నమాట. అయితే ఆ సమయానికి మనకి పార్ట్స్ పర్ మిలియన్ ఎంతగా ఉండేదంటే 210 మాత్రమే ఉండేది అనమాట. ఈ యొక్క వాతావరణంలో సూక్ష్మ ధూళి కణాల యొక్క సముదాయం, కార్బన్ యొక్క శాతం ఎలాగా ఉండేదంటే పర్టికులేట్ మ్యాటర్స్ పార్ట్స్ పర్ మిలియన్లో మనకి 210 ఉండేవి అనమాట. అదే 1970కి వచ్చేసరికి కార్బన్ శాతం కొంచెం పెరిగింది, 32. ఈ పర్టికులేట్ మ్యాటర్స్ పార్ట్స్ పర్ మిలియన్, ఈ యొక్క పార్ట్స్ పర్ మిలియన్, ఒక క్యూబిక్ మిలియన్లో ఎంత దీని యొక్క శాతం. అలాగే 2000 సంవత్సరంకి వచ్చేసరికి 0.037. ఈ డేటా మనకి మ్యాచింగ్లో అడుగుతారు, ప్రతిదీ మనకి ఇంపార్టెంటే. అప్పుడెంత? 370 పార్ట్స్ పర్ మిలియన్. అలాగే 2020కి వచ్చేసరికి మనకి ఇప్పుడు ఎంత ఉంది? పెరిగింది పర్సంటేజ్, 0.055. అలాగే పార్ట్స్ పర్ మిలియన్ అంత 550. మరి 2050కి 0.060. ఇవి ఎంత ఉంటాయని అంచనా వేసింది? అంచనా 600. ఇది మనం గుర్తించుకోవాలన్నమాట. అయితే ప్రస్తుతానికి ఎంత ఉంది? ఇది 2020, ఇది 2050. మరి ప్రస్తుతం 2026 ఈ యొక్క లెసన్ చెప్తున్నప్పటికి ఎంత ఉంది? ఆగస్ట్ ఇప్పటికి ఎంత ఉందంటే 432. ఎంత ఉంది?
432.03 పార్ట్స్ పర్ మిలియన్గా ఉంది మన యొక్క కార్బన్ శాతం అనమాట. ఐపీసీసీ రిపోర్టు ఇచ్చింది అనమాట. ప్రస్తుతానికి 432 పార్ట్స్ పర్ మిలియన్గా ఉంది అని. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్. అలాగే ఈ యొక్క ఐపీసీసీ అనేటటువంటిది అంతా బాగానే ఉంది, కానీ హైయెస్ట్ గ్రీన్ హౌస్ ఎమిషన్స్ ఎవరు ఎక్కువగా రిలీజ్ చేస్తున్నారు? కరెంట్ అఫైర్స్ బిట్. హైయెస్ట్ మనకి హైయెస్ట్ గ్రీన్ హౌస్ ఎమిషన్స్, ఈ యొక్క హైయెస్ట్ గ్రీన్ హౌస్ ఎమిషన్స్ ఏ కంట్రీస్ మనకి రిలీజ్ చేస్తున్నాయి? ఇంపార్టెంట్. ఫస్ట్ స్థానంలో ఎవరున్నారు? చైనా. ఇదే ఎక్కువ రిలీజ్ చేస్తుంది అనమాట. చైనా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. దాదాపుగా దాని వాటా ఎంత ఉంది? చైనా వాటా 30-33% ఉంది. 100 అనుకుంటే అందులో ఒక 30-33% గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు? చైనా. వెరీ 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 3 స్టారా, 4 స్టారా, 5 స్టారా, చైతన్య, నారాయణ పెట్టుకుంటారో పెట్టుకోండి. హైయెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్లో మనకి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది ఎవరు రిలీజ్ చేస్తున్నారు? కంట్రీ చైనా. ఎంత? 33%. మరి పర్ ఇయర్ ఎంత రిలీజ్ చేస్తుంది? వార్షిక వాటా దాదాపుగా మనకి 12.6 నుంచి 13.1 ఒక్కొక్క యావరేజ్గా సంవత్సరంగా ఎంత రిలీజ్ చేస్తుంది? 12.6 నుంచి 13.1 వరకు. మరి మొత్తంగా చూసుకుంటే 30-33% రిలీజ్ చేస్తుంది దాని యొక్క వాటా. ఎందుకు ఎంత రిలీజ్ చేస్తుంది? కారణం ఏంటి? కారణం చైనా నెంబర్ 1 ఉండడానికి థర్మల్ పవర్ స్టేషన్స్ మనకి ఎక్కువగా ఉన్నాయన్నమాట చైనాలో. అందుకే పారిశ్రామికీకరణ ఎక్కువగా జరుగుతూ ఉంది. ఇంకా ఆపదది, అలా కంటిన్యూ అవుతూ ఉంది. అందుకే ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఈ యొక్క గ్రీన్ హౌస్ ఎమిషన్స్ కంట్రీస్లో నెంబర్ 1 పొజిషన్లో చైనా ఉంది. 30-33% ఆక్రమించింది. అలాగే వార్షిక వాటా సంవత్సరానికి 12% నుంచి 13% మధ్యలో ఉంది. కారణం ఏంటంటే మనకి థర్మల్ పవర్ స్టేషన్స్ అని ఇక్కడ గమనించాలి. అయితే ఇదే కోవలో రెండో స్థానంలో మనకి ఎవరున్నారు? ఇది కూడా ఇంపార్టెంట్. ఈ యొక్క రెండో స్థానం మనం చూసుకుంటే యుఎస్ఏ. రెండో స్థానంలో మనకి యుఎస్ఏ ఉందన్నమాట. ఎంత దాని యొక్క కంట్రిబ్యూషన్ అంటే ఇదే మంచి పని కాదు, కానీ దాని యొక్క వాటా ఇందులో ఎంత ఉందంటే 11-12% ఉంది. 30-33% చైనా గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ చేస్తే యుఎస్ఏ 11-12% రిలీజ్ చేస్తుంది. మరి ఇండియా 3వ స్థానంలో ఉంది. మనమే తక్కువ తినలే, మనము గ్రీన్ హౌస్ గ్యాసెస్లో 3వ స్థానంలో ఉన్నాం. మనం ఒక 7-8% వాటా ఆక్రమించి ఉన్నాం. అలాగే 4వ స్థానంలో యూరోపియన్ యూనియన్ అంటే మనలాగా ఒక కంట్రీ కాదు, దాదాపు అవి 27 దేశాలు ఉంటాయి. ఈ యొక్క 27 దేశాలు కలిసి 6%. వీటి యొక్క వాటా 6%, చాలా తక్కువ మన దాంతో పోల్చుకుంటే. మనది 7-8% రిలీజ్ చేస్తున్నాము, వాళ్ళు యూరోపియన్ యూనియన్ 6%. తర్వాత స్థానంలో మనకి రష్యా. ఈ యొక్క రష్యా 5%.
33% చైనా, ఈ యుఎస్ఏ 12, అక్కడ కలగా 45 ఇలాగైంది. మనదొక 8, 53, 52 ఇలాగ అవుతుంది. యూరోపియన్ యూనియన్ ఒక 6, ఇది ఒక 65 అయింది. రష్యా ఒక 5, 70 అయింది. తక్కిన అన్ని దేశాలు కలిపి 30. ఇది వాటా. మరి సంవత్సరంగా చూసుకుంటే అది 12 నుంచి 13% చైనా అని చెప్పుకున్నాం. మరి ఇది సంవత్సరానికి 4.6 నుంచి 4.8, దాంతో పోల్చుకుని తక్కువ. మనము ఒక 3%, 3.1 నుంచి 3.3 మనం రిలీజ్ చేస్తాము. మరి యూరోపియన్ యూనియన్ 3.1, 3.2, మరి రష్యా 2. మరి పారిశ్రామికీకరణ, థర్మల్ పవర్ స్టేషన్స్ ఉండడం వల్ల ఎక్కువ అని చైనా చెప్పాం. మరి అమెరికా ఏంటి? అమెరికా రీజన్, మరి మనకి అమెరికా రీజన్ ఏంటి? ఇదేంటంటే తలసరి ఉద్గారాల్లో ఎక్కువగా రిలీజ్ చేస్తుంది, అందుకే దీనికి ఎక్కువ శాతం వచ్చింది. మన ఇండియా ఏంటి? పాపులేషన్ ఎక్కువగా ఉంది, అందుకు మనకి ఉద్గారాలు ఎక్కువ. అయితే యూరోపియన్ యూనియన్ మనకన్నా ఉండేది, కానీ ఇది ప్యారిస్ ఒప్పందం వల్ల తగ్గించింది అనమాట యూరోపియన్ యూనియన్. రష్యా అనేటటువంటిది ఎందుకు 5% వచ్చిందంటే అక్కడ కూడా పారిశ్రామికీకరణ జరిగింది. సహజ వాయువుల ద్వారా ఎక్కువగా చమురు నిల్వలు ఉన్నాయి, మనం వాళ్ళ దగ్గర నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. రష్యా చమురు నిల్వలు ఎక్కువ ఉన్నాయి, సహజ వాయువుకి, నేచురల్ గ్యాస్ అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే వీళ్ళందరూ టాప్ కంట్రీస్. అయితే ఈ యొక్క ఐపీసీసీ అసెస్మెంట్ రిపోర్ట్ ఇచ్చింది, ఆరో రిపోర్టు. ఈ యొక్క అసెస్మెంట్ రిపోర్ట్ ఇచ్చింది, ఆరోది 2015 నుంచి 23. అలాగే 7వది కూడా రిలీజ్ చేసింది, ఏది 2023 నుంచి 2030. అయితే ఇప్పుడు అంటే 2015లో మనకి ప్యారిస్ ఒప్పందం జరిగింది కదా, అప్పుడు 1.5 degrees తగ్గించాలని అనుకున్నాం అక్కడ అందరు దేశాలు. అప్పటి నుంచి ఇదేంటంటే మనకి ప్యారిస్ ఒప్పందం బేస్గా తీసుకొచ్చింది అనమాట, అందులో భాగంగా ఇది వచ్చిందనమాట. అయితే ఈ రిపోర్ట్లో ఏం చెప్పిందంటే మనకి ఈ యొక్క అభివృద్ధి చెందిన దేశాలు 15% ఉన్నాయి, ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్. అయితే అవి డెవలప్డ్ కంట్రీస్ వాటి వల్ల ఏమవుతుందంటే ఈ ప్యారిస్ ఒప్పందంలో భాగంగా ఇది ఎస్టిమేషన్ వేసింది 2023 నుంచి 30 ఈ భాగంలో మనకి ఎస్టిమేషన్ ఎంత వేసిందంటే 1.4 degrees నుంచి 6.40 degreesకి మనకేంటంటే ఈ యొక్క అభివృద్ధి చెందిన దేశాల వల్ల ఉష్ణోగ్రత పెరగొచ్చు అని అంచనా వేసింది అనమాట. అయితే ఇక్కడ ఈ యొక్క అధిక ఉష్ణోగ్రత ఎప్పుడైందో మనకు తెలుసు, ఆటోమేటిక్గా మనకి హీట్ వేవ్స్ వస్తాయి. అలాగే కరువు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. ఉత్తరార్ధగోళంలో కరువులు, దక్షిణార్ధగోళంలో మనకి వరదలు ఇటువంటివి సంభవిస్తాయి. మరి దీనికి మనం ఏమైనా చర్యలు తీసుకున్నామా? క్లైమేట్ చేంజ్ యాక్షన్స్, ఈ యొక్క క్లైమేట్ చేంజ్ మారకుండా మనం ఏమైనా చర్యలు, ఇందులో ఫస్ట్ది మనకి ఏంటంటే ఇంధన రంగంలో మార్పులు చేయాలి. ఇంధన రంగంలో మార్పులు అంటే ఏంటి? ఇంతవరకు మనం ఫాజిల్ ఫ్యూయల్స్ని వాడుతున్నాం, శిలాజేతర నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్, శిలాజేతర ఇంధన వనరులకు మనం మల్లుతూ రెన్యూబుల్ ఎనర్జీ పునరుత్పాదక ఇంధన వనరులు వాడాలి. ఈ యొక్క పునరుత్పాదక ఇంధన వనరులను ఓడితే ఈ యొక్క కాలుష్యం అనేటటువంటిది తగ్గుతుంది, గ్లోబు
బ్యాలెన్స్డ్గా ఉంటుందని చెప్పింది అనమాట ఈ యొక్క రిపోర్ట్. ఏంటి ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్? మనకి తెలుసు, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, అలాగే జియోథెర్మల్ ఎనర్జీ, అలాగే టైడల్ ఎనర్జీ, అలాగే వేవ్ ఎనర్జీ. ఈ యొక్క అన్ని శక్తుల ద్వారా మనము ఏం చేయాలి? ఎనర్జీని ఉత్పత్తి చేయాలి. తద్వారా ఏమవుతాయి? కాలుష్య కారకాలు భూమి ఆవరణంలో తగ్గుతాయి. తద్వారా భూమి చల్లబడి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇది మొదటి మార్పు చేయాలి. అలా అయితేనే మనకేమవుతుంది? ఈ యొక్క గ్లోబల్ వార్మ్ అనేటటువంటిది తగ్గుతుంది, లేకపోతే తగ్గదనమాట. అలాగే ఇంకేం చేయొచ్చు మనం? గ్రీన్ హైడ్రోజన్. ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ వైపు మనం వెళ్ళాలి. ఎందుకు? ఇది కాలుష్య రహిత గ్యాస్ అన్నమాట. కాబట్టి దీనికి మనం వెళ్ళాలి. అలాగే ఎందుకు ఇది కాలుష్యం లేనటువంటిదంటే, మనం ఏం చేస్తాం? వాటర్ని రెన్యూబుల్ సోర్సెస్ ఉపయోగించి ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా వాటర్ని మనం విడగొడతాం. ఎలాగా? హైడ్రోజన్గా, ఆక్సిజన్గా విడగొడతాం. అలా మనకి గ్రీన్ హైడ్రోజన్ అనేటటువంటిది ఉత్పత్తి అవుతుంది. ఇందులో మనకి కాలుష్య కారకాలు ఏమీ లేవు, అందుకే ఇది మంచిదనమాట. ఇటీవల కాలంలో మనకు హర్యానాలో మనకు ప్రారంభమైతే జరిగింది మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ రైలు, జింద్ నుంచి సోనిపత్కు. కాబట్టి 89 కిలోమీటర్లు ఈ యొక్క మార్గంలో ఇది ప్రారంభమైతే జరిగింది. ఇది మంచి ఇనిషియేటివ్ స్టెప్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇలా గ్రీన్ హైడ్రోజన్ వాడాలి. అలాగే న్యూక్లియర్ ఎనర్జీ, అణుశక్తి కూడా ఎటువంటి అణుశక్తి? సురక్షితమైన అణుశక్తిని వాడాలి. క్లోజ్డ్ న్యూక్లియర్ సైకిల్ మనం ఫాలో అవుతున్నాం. ఎటువంటి రేడియో ధార్మిక పదార్థాలు ఉత్పత్తి కాకుండా మనం సైకిల్ అనేటటువంటిది రీసైకిల్ చేస్తున్నాం అనమాట. కొన్ని కంట్రీస్ అలా చేయట్లా, మనం స్టాండర్డ్ నార్మ్స్ ఫాలో అవుతున్నాం. అది మనం గుర్తుంచుకోవాలి. ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీ దీనికి వెళ్ళాలి. ఇందులో ఏమేమి వాడతాం మనం? యురేనియం ఆల్రెడీ సెకండ్ యూనిట్లో చెప్పుకున్నాం, థోరియం, అలాగే ప్లూటోనియం. ఈ యొక్క వీటిని మనం ఓడి అణుశక్తిని ఉత్పత్తి చేస్తాం. ఇది మనకి ఇంపార్టెంట్. ఇలా మనం ఇంధన రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తేవాలి. ఇది మొదటి రంగం, క్లైమేట్కి మంచిది. అలాగే రెండో రంగం రవాణా రంగం. ఈ యొక్క రవాణా రంగంలో మనం ఏం చేయాలి? కార్బన్ ఉద్గారాలు అనేటటువంటివి తగ్గించాలి. CO2 అంటే దానికి బదులు మనం ఏం చేయాలి? ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడాలి. అలాగే మనకేంటి ఇంజిన్స్ ఉంటాయి. ఈ యొక్క మనకి ఇంటర్నల్ కంబషన్ మిషన్స్ ఉంటాయి. ఈ యొక్క ఇంజిన్స్ ICM మిషన్స్. అయితే ఈ యొక్క ఇంజిన్లు మనం అప్డేట్ చేయాలి. బయటకు తక్కువ ఉద్గారాలు ఇచ్చేటటువంటి ఇంజిన్లు తయారు చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే, మనం ఎగ్జాంపుల్ ఆ యొక్క ICM ఇంజిన్స్ అనేటటువంటివి మనకి ఎలా తయారవ్వాలంటే, ఎక్కువ శక్తి రావాలి మనకి, వాటి నుంచి ఎక్కువ శక్తి రావాలి. అలాగే తక్కువ పొల్యూషన్ ఉండాలి. అలాగే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఓడుకోవాలి. అప్పుడే మనకి ఈ యొక్క కాలుష్యం తగ్గుతుంది అనమాట. ఇప్పుడు మనకి హైబ్రిడ్ వాహనాలు వచ్చేసాయి. ఈ యొక్క రవాణా రంగంలోనే మనము హైబ్రిడ్ వాహనాలని ఆల్రెడీ మనం దించాము. ఏంటి హైబ్రిడ్ అంటే? ఈ యొక్క
హైబ్రిడ్ వాహనాల్లో ఫ్యూయిల్ ఉంటుంది, ఇంధనం పెట్రోల్ కానీ డీజిల్ కానీ. దీనికి ఏం చేస్తామంటే ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. ఈ యొక్క ఎలక్ట్రిక్ మోటార్ ఇప్పుడేంటి, ఆల్రెడీ ఒక ట్యాంక్ మనకు ఉంటుంది, పెట్రోల్ డీజిల్ ట్యాంక్ ఉంటుంది మన బండిలో. దీనికి ఈ ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. అంటే స్పీడ్ తక్కువైనప్పుడు ఏం చేస్తాము, ఎలక్ట్రిక్ ఆన్ ఆటోమేటిక్ ఆన్ అయ్యేటట్టు చూస్తాం. స్పీడ్ ఎక్కువ కావాలంటే ట్యాంక్లో ఉండేటటువంటి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ని ఉపయోగించుకునేటట్టుగా మాడిఫికేషన్ చేశామన్నమాట. అంటే దీనివల్ల ఏమవుతుంది, మనకి ఎనర్జీ అనేటటువంటిది తగ్గుతుంది. ఇలా మనము ఈ యొక్క హైబ్రిడ్ ఇంధన రంగం చూసాము. అలాగే రవాణా రంగంలో ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ అలాగే హైబ్రిడ్ వెహికల్స్ని చూసాము. అలాగే బయోడీజిల్ని వాడకం మొదలు పెట్టాలి. బయోడీజిల్ ఏంటి? బయోడీజిల్ ఈ బయోడీజిల్ అంటే కొన్ని రకాలైనటువంటి విత్తనాలని మనం తీసుకుంటాం. ఏంటా విత్తనాలంటే జెట్రోపా, ఇదొక ఆయిల్ సీడ్ అనమాట. ఈ యొక్క జెట్రోపా అలాగే ఇటువంటి ఉంటాయి కొన్ని విత్తనాలు. ఈ యొక్క విత్తనాల ద్వారా మనం ఏం చేస్తామంటే బయోడీజిల్ను ఉత్పత్తి చేస్తాం. కొంత డీజిల్ ఉంటుంది, ఆ డీజిల్కి ఈ యొక్క జెట్రోపా అనేటటువంటి మొక్కల ద్వారా వచ్చేటటువంటి ఆయిల్ని కలిపి బయోడీజిల్ను తయారు చేస్తాం. తద్వారా పర్యావరణానికి క్లైమేట్ చేంజ్ మారుతుంది, మంచి మార్పు వస్తుంది. అలాగే ఏం చేయాలి, అడవులను పెంచాలి. అడవుల పెంపకం అడవుల్ని పెంచుకోవాలి. ఇంకా కారు చిచ్చును నివారించాలి, సుస్థిర వ్యవసాయం చేయాలి. ఇటువంటివి ఎన్నో మనకు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇందులో భాగమే. అలాగే దీని గురించి మనం ఏం చేసామంటే ఈ యొక్క సుస్థిర వ్యవసాయంలో భాగంగా మనకి 2023-24 సంవత్సరంలో మనం శ్రీవరి సాగు మొదలు పెట్టాం. శ్రీవరి సాగు ఏంటి? ఈ శ్రీవరి సాగు అంటే మనకి నాబార్డు ఇదే కదా మనకి అపెక్స్ బ్యాంక్, నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీనికి ఇది మరియు ఇంకొక సంస్థ ఉందన్నమాట, ఐఏఆర్ఐ. ఈ రెండు సంస్థలు కలిపి శ్రీవరి సాగుని ప్రవేశపెట్టాయి. ఐఏఆర్ఐ అంటే ఏంటి? ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ రెండు అనమాట. ఈ రెండు కూడా ఏం చేశాయంటే విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాయి. ఈ యొక్క శ్రీవరి సాగుని ప్రోత్సహించాయి అన్నమాట రైతులతో. ఏంటి ఈ యొక్క శ్రీవరి సాగు అంటే ఎలా మనం చేస్తామంటే, ఇది ఒక పొలం అనుకుంటే ఇందులో మనం పొలాన్ని 20 సెంటీమీటర్ల గ్యాప్తో ఇలా గ్యాప్ ఉంచుతామన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తామంటే నాటుతాం వరిల్ని. మనం ఎలా నాటుతాం నార్మల్గా, ఇది ఒక పొలం అనుకుంటే ఒక్కొక్క వరి నాటుల్ని మొత్తం ఇందులో ఇలా నాటుకెళ్ళిపోతాం అనమాట. గ్యాప్ లేకుండా మొత్తం నాటుకెళ్ళిపోతాం. నీరు ఎక్కువగా ఇక్కడ ఉపయోగించాలన్నమాట. ఇలా కాకుండా ఇక్కడ మనం నిర్దిష్టమైనటువంటి వాటిలో నాటుతాం. ఇందులో ఏంటి, సేంద్రియ ఎరువుల్ని వాడుతాం. ఇందులో మనం సేంద్రియ ఎరువుల్ని వాడాలన్నమాట. అలాగే నీరు తక్కువ పెడతాం. ఎందుకు? ఇక్కడే మనకు మొక్కలు ఉన్నాయి కాబట్టి బిందు సేద్యం ద్వారా కూడా పండించవచ్చు. అలాగే తక్కువ విత్తనాలు మనకి ఎక్కువ దిగుబడి వస్తాయి. అలాగే వేప పూత పూసినటువంటి యూరియాని ఓడుతాం. ఈ యొక్క దీంట్లో మనం వేప పూత పూసినటువంటి యూరియా దాన్ని వాడుతాం. అంటే ఇవన్నీ ప్రకృతి సేద్యమే. దీనివల్ల మనకి ఏమవుతుంది, రైస్ దిగుబడి పెరుగుతుంది అనమాట. ఇదే మనకి శ్రీవరి సాగు అంటాం. ఇవన్నీ గట్లు అనమాట. గట్లులాగా ఈ గట్ల మీద మనం ఇలా వేస్తాం అనమాట ఎరువులు అనేటటువంటివి. తద్వారా మంచి దిగుబడి కూడా వస్తుంది అనమాట. ఇది ఒక పద్ధతి, సుస్థిర వ్యవసాయం అనేటటువంటిది చేయొచ్చు. అలాగే ఇంకేం చేయాలి,
కార్బన్ క్యాప్చర్ స్టోరేజెస్ని ఏర్పాటు చేయాలి. ఇదే మనకు మెయిన్ ఛాలెంజ్, క్లైమేట్ ఛాలెంజ్. కార్బన్ క్యాప్చర్ స్టోరేజ్. ఏంటి కార్బన్ క్యాప్చర్ స్టోరేజ్ అంటే, ఇప్పుడు మనకి పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల నుంచి మనకేంటి పొగ, అలాగే వ్యర్థాలు అనేటటువంటివి భూమి మీదకి, పొగ ఇటువంటివన్నీ కూడా గాల్లోనికి విడుదలవుతాయి. ఎప్పుడైతే ఈ విడుదలవుతాయో, ఈ విడుదలయిన తర్వాత లేదా విడుదలవ్వక ముందు ఏదైనా వీటిని మనం స్టోర్ చేయాలన్నమాట. ఒక దగ్గర స్టోర్ చేసి భూస్థాపితం చేయాలి. ఈ యొక్క కార్బన్ని క్యాప్చర్ చేయాలన్నమాట. పట్టాలి, ఒడిసి పట్టుకోవాలి, దాన్ని స్టోర్ చేయాలి. ఈ యొక్క ఏదైతే విడుదల చేస్తున్నామో దాన్ని ఏమంటాం? కార్బన్ క్యాప్చర్ స్టోరేజ్ అంటాం. ఇలా అన్నమాట. మరి దీనికి ఏమైనా పద్ధతులు ఉన్నాయంటే ఉన్నాయి. ఇప్పుడు ఇదొక ఫ్యాక్టరీ, ఇదొక కర్మాగారం. ఇదొక కర్మాగారంలో మనకి పొగ అనేటటువంటిది వస్తాయి అన్నమాట. వ్యర్థాలు ఇలా మనకి పొగ వస్తుంది. అయితే ఈ యొక్క చుట్టుపక్కల ఎక్కువగా మనము చెట్లుగా నాటినట్లయితే ఏమవుతుంది? ఈ యొక్క రిలీజ్ అయిన పొగ ఇవే గ్రహించుకుంటాయి. అంటే మనం కార్బన్ సింక్ ఏర్పాటు చేసాం ఇక్కడ. అలా అయినా చేయాలి, లేదా ఎక్కడైతే విడుదలవుతుందో అక్కడే మనము దీన్ని ఆపగలగాలి, స్టోరేజ్ చేయాలన్నమాట. ఇటువంటి చేయాలన్నమాట. ఇవన్నీ చేస్తే మనకేమవుతాయి? క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది మార్పు మనకి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎందులోని భాగము? క్లైమేట్ చేంజ్లోని భాగమేనమాట. అయితే ఇవన్నీ మనకు మెయిన్గా మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళ ఆధ్వర్యంలోనూ మనకి ఇవన్నీ చేస్తామన్నమాట. అలాగే పరిశ్రమలకు ఏంటంటే మనం కఠినమైనటువంటి నిబంధనలు పెట్టాలి. కఠిన నిబంధనలు పెట్టాలన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ఫ్లోరినేటెడ్ వాయువులు ఉన్నాయి కదా, ఏవి? ఏసీలు, ఫ్రిడ్జ్లు ఇటువంటివి ఉత్పత్తి చేసేటటువంటి పరిశ్రమలకి మనం ఏం చేయాలి? కఠిన నిబంధనలు పెట్టాలి. అలాగే కొత్త యంత్రాలు వాడాలన్నమాట. ఎప్పటికప్పుడు పాత యంత్రాల స్థానంలో మనం ఏం చేయాలి? ఈ యొక్క యంత్రాలు స్థానంలో కొత్త వాడుతుండాలి. ఇవన్నీ రెమెడీస్ మనకి ఎగ్జామినేషన్లో అడుగుతాడు అనమాట, మ్యాథ్స్లో అడుగుతాడు. అలాగే ఈ యొక్క అంతర్జాతీయ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫాలో అవ్వాలి. ఉదాహరణకి నెట్ జీరో అన్నాము. నెట్ జీరో అంటే అర్థం ఏంటి? 2070కి నెట్ జీరో రీచ్ అవ్వాలని మనము పంచామృత్ గోల్స్ పెట్టుకున్నాం కదా. మరి ఈ నెట్ జీరో అంటే అర్థం ఏంటి? 2070 తర్వాత మనం కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేయమని అర్థమా? కాదు, అప్పుడు కూడా రిలీజ్ చేస్తాము. కానీ దీని అర్థం ఏంటి? నెట్ జీరో అంటే అర్థం ఏంటి? ఎంతైతే రిలీజ్ చేస్తామో, ఒక 10 టన్నులని రిలీజ్ చేసాం కార్బన్ డైఆక్సైడ్, ఆ 10 టన్నులకి సింక్ చేయాలి. వాటిని ఎంతైతే రిలీజ్ చేసావో దాన్ని క్యాప్చర్ స్టోరేజ్ చేసి ఒక దగ్గర ఉంచాలి. అంటే దీని అర్థం ఏంటి? వాతావరణంలోనికి ఈ యొక్క 10 టన్స్ అనేటటువంటివి రాకూడదు. అది మన టార్గెట్. అది నెట్ జీరో అంటే. నెట్ జీరో అంటే అర్థం ఏంటి? జీరో అయిపోవాలి. ఏది? నికరంగా. నికరం అంటే ఏంటి? ఎంతైతే ఉత్పత్తి చేస్తామో అంతటిని జీరో చేసేయాలి. గాలిలోనికి మరి వాతావరణంలోనికి కార్బన్ డైఆక్సైడ్ మరి రాకూడదు. మనం ఏం చేయాలి? వాటిని క్యాప్చర్ చేసి ఎక్కడో దగ్గర స్టోర్ చేయాలి ఎక్కువ కాలం. అటువంటి ప్రాసెస్ చేయాలి అనమాట. అందులోని భాగము కార్బన్ స్టోరేజ్ సింక్ ఒకటి. అందులోని భాగంగా మనకి ఈ యొక్క కార్బన్ స్టోరేజ్ సింక్తో పాటు చెట్లు పెంచడం ఇటువంటివన్నీ చేయాలన్నమాట. రిలీజ్ అయిన దానికి మనకి, అలాగే బయటకు వచ్చేదానికి, లోన ఉత్పత్తికి బయట రిలీజ్ అయిందా జీరో అయిపోవాలి. ఏదో ఒక మార్గం మనం చూపించాలన్నమాట. అది ఇక్కడ అంతర్జాతీయ ఒప్పందంలో భాగంగా మనం యొక్క పాత్ర. ఇది కూడా అడిగాడు మనకి. ఫైనల్గా చెప్పాలంటే
ఏంటి దాని అర్థం? ఏదైతే రిలీజ్ చేస్తున్నామో ఎలిమినేషన్ కూడా ఈక్వల్ అవ్వాలన్నమాట. ఎంతైతే రిలీజ్ చేస్తున్నామో అంత తీసేయాలి, అదే దాని టార్గెట్. అలాగే దీనికి ఏం చేయాలి? ప్రపంచవ్యాప్తంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి, అవన్నీ మనం నెక్స్ట్ డిస్కషన్ చేస్తాము. ఇక్కడ అవుటర్ వ్యూ కార్బన్ ట్యాక్స్ ట్రేడింగ్ చేయాలన్నమాట. కార్బన్ ట్యాక్స్ వేయాలి, ఎవరైతే ఎక్కువ రిలీజ్ చేస్తున్నారో వాళ్ళకి ట్యాక్స్లు వేయాలన్నమాట. కార్బన్ ఉద్గారాలు ఎవరైతే చేస్తారో ఆ కంపెనీలపై ఏం చేయాలి? అధిక పన్నులు వేయాలన్నమాట. అలాగే ఎవరైతే తక్కువ ఉద్గారాలు చేస్తారో వాళ్ళకి క్రెడిట్లు ఇవ్వాలి, కార్బన్ క్రెడిట్ ఇవ్వాలన్నమాట. ఇవన్నీ తర్వాత మనకి వస్తాయి, అక్కడ డిస్కషన్ చేద్దాం, ఓకేనా? అలాగే వీటిలో ఈ యొక్క వాతావరణ మార్పులు అవ్వకుండా మనం ఇవన్నీ చూడాలన్నమాట. ఇండియా ఇవన్నీ చేస్తుంది అనమాట. అందులో భాగంగా మనం డిస్కషన్ అనేటటువంటిది చేస్తున్నాం అన్నమాట. అయితే వీటితో పాటు మనకి సహజ కారణాలు ఉన్నాయని కూడా చెప్పుకున్నాం. ఏంటి? ఈ యొక్క ఏరోసాల్స్ అంటే ఏంటి చెప్పుకున్నాం కదా. వాతావరణంలోనికి ఘన లేదా వాయువు, ఈ యొక్క దుమ్ము కణాలు అనేటటువంటివి కార్బన్తో కూడినటువంటివి వాతావరణంలో పేరుకుపోతాయి, తేలియాడుతుంటాయి. వాటిని ఏరోసాల్స్ అని అంటాం. వాటి వల్ల కూడా ఏమవుతుంది? ఈ యొక్క కార్బన్ స్టోరేజ్ గాలిలోనే ఉండిపోతుంది అనమాట. తద్వారా భూమి వేడెక్కుతుంది. అలాగే భూమి యొక్క కక్షల్లో కూడా మార్పు రావడం వల్ల కూడా మనకి వాతావరణంలో మార్పులు అనేటటువంటివి సంభవిస్తాయి, క్లైమేట్ చేంజ్ అవుతుంటుంది. ఇవన్నీ క్లైమేట్ చేంజ్లో భాగాలే. సహజ కారణాలు వేరు, మానవ కారణాలు వేరు. మానవ కార్యకలాపాలు ఏంటి? శిలాజంధనాలను దహనం చేయడము, అడవులను నరికివేయడము, ఇటువంటివన్నీ మానవుని కారణాల కింద వస్తాయి. సహజ కారణాలంటే అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందడము, ఇటువంటివన్నీ సహజ కారణాల కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇవన్నీ దేనిలో భాగంగా చెప్తాం? క్లైమేట్ చేంజ్లో భాగంగా మనం చెప్తాం అనమాట. వీటి వల్ల మనకేమవుతుంది? మనకి ఎక్కువగా ఈ యొక్క తీర ప్రాంతంలో ఉంటాయి కదా ప్రవాహాలు లేదా ప్రవాహాలు అంటాం, గ్రేట్ బ్యారియర్స్. ఈ యొక్క గ్రేట్ బ్యారియర్స్ అనేటటువంటివి ఈ యొక్క పగడపు దెబ్బలు అంటాం, పగడపు జీవులు. ఈ యొక్క పగడపు జీవులు అనేటటువంటివి ఏమవుతాయంటే వాటి యొక్క రంగును కోల్పోతాయి, అన్నమాట. అంటే గ్రేట్ బ్యారియర్స్ ఇవి ఎక్కువ మనకి ఎక్కడ ఉంటాయి? పెద్దది గ్రేట్ బ్యారియర్ ఆస్ట్రేలియా అనమాట. యాక్చువల్గా అవి 3 సెంటీమీటర్ల నుంచి 56 సెంటీమీటర్ల దాకా ఉంటాయి అన్నమాట. ఇవి మనకి ఇంపార్టెంట్. ఇవి యొక్క రంగుని, వాటి యొక్క ఏమంటాం, ఉనికిని కోల్పోతాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ పర్యావరణానికి హానికరమే. ఇందులో ఇవన్నీ ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము? గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్పుకున్నాము మొదటి క్లాస్లో. ఈ క్లాస్లో గ్లోబల్ వార్మింగ్ కావాల్సినటువంటి మన ఇండియా పర్యావరణానికి హితకరమైనటువంటి చేంజెస్ ఏం చేయాలో చెప్పుకున్నాం. అలాగే ఐపీసీసీ రిపోర్ట్స్ కూడా చూసాం. ఇవన్నీ కూడా ఎందులోనూ భాగము? గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజెస్లో భాగంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత క్లాస్లో మనం ఓషన్ ఎసిడిఫికేషన్, అలాగే ఓజోన్ డిప్లీషన్ లేయర్ కారణాలు, అలాగే తర్వాతవి అన్నీ 1 by 1 డిస్కషన్ చేద్దాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఒకసారి ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నామో అనేది ఒకసారి రివిజన్ చూసుకుంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ అవుటర్ లైన్స్ పెడతాను, ఇన్నర్ లైన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇవన్నీ చూసాం కదా, క్లైమేట్ చేంజ్ ఇవన్నీ నార్మల్గా అనమాట. క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది వాతావరణ మార్పులో ఒక భాగమే గ్లోబల్ వార్మింగ్. వాతావరణ మార్పుకి ఒక కారణం గ్లోబల్ వార్మింగ్, అందులో ఒక భాగమే గ్లోబల్ వార్మింగ్. ఇది ఒక కారణం. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి కారణాలు, చెప్పుకున్నాం కదా, సహజ కారణాలు, అలాగే మానవ కల్పిత కారణాలు, ఇందు గురించి చెప్పుకున్నాం.
ఇవన్నీ ఏంటి? క్లైమేట్ చేంజ్ అంటే ఇవన్నీ మారుతాయి. ఇవన్నీ ఎవరి వల్ల వస్తాయి? మానవుడి కార్యకలాపాల వల్ల వస్తాయి అన్నమాట. క్లైమేట్ చేంజ్ అంటే అర్థం ఏంటి మనకి నార్మల్‌గా? ఈ ప్రాంతంలో వర్షాలు పడాలి కదా జూన్ నెలలో. ఇప్పుడు ఎల్‌నినో ఉంది కదా! పడుతుందా? పడట్లేదనమాట. అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుంది? క్లైమేట్ అనేది చేంజ్ అయ్యింది. కారణం ఎవరు? మెయిన్ కారణం మానవుడు అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇవన్నీ చూద్దాం. ఆమ్ల వర్షాలు. జస్ట్ ఇక్కడ ఒక లైన్ పెడతాను ఆమ్ల వర్షం అని. అంతే. మొత్తం ఎక్స్‌ప్లనేషను క్లియర్‌గా మనం చెప్పుకుందాం. ఓకేనా? థాంక్ యూ.